యార్లగడ్డ సుమంత్ కుమార్. నాగార్జున అల్లుడు హీరో సుమంత్ అంటే అందరికీ సుపరిచితుడే. హీరోగా స్టార్ హోదా లేకపోయినా సినీ అభిమానులందరికీ బాగా తెలిసిన సుమంత్కు భయంకరమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. తాత లెజెండ్, మామ సూపర్ స్టార్, తండ్రి నిర్మాత, లక్షల సంఖ్యలో ఉన్న అక్కినేని అభిమానులు. దీనికి తోడు 6 అడుగుల అందగాడు, మంచి నటనాపరుడు. ఇంతకు మించి ఒక వ్యక్తి స్టార్ హీరో కావడానికి ఇంకేం కావాలి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే మన తెలుగు సామెత సుమంత్కు సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సరసన హీరోగా వెలుగొందాల్సిన సుమంత్ ఎందుకు ఫేడౌట్ అయిపోయాడు? దానికి కారణాలేంటి? చేసిన మిస్టేక్స్ ఏంటి? ఒకసారి సుమంత్ కెరీర్ని బ్రీఫ్గా పరిశీలిస్తే, చిన్నతనం నుండే సినిమా అంటే ఇష్టం ఏర్పడి హీరో అవుదామని అప్పటి నుండే సంకల్పించుకున్న సుమంత్ హీరో కాకముందే ఒక ఫిల్మ్ స్కూల్లో సినిమా మేకింగ్ గురించి కోర్స్ నేర్చుకున్నాడు. 1997 నుండే నాగార్జున సుమంత్ డెబ్యూ మూవీ కోసం ప్లాన్ చేస్తే 1999లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ప్రేమ కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. దాంతో చాలా కేర్ తీసుకుని యువకుడు మూవీ చేశాడు. అది బాగున్నప్పటికీ యావరేజ్గానే ఆడింది. మూడో సినిమా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రూపొందిన పెళ్లి సంబంధం కూడా ఫ్లాప్. ఈ దెబ్బకు తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సుమంత్ కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని ఇక ఏ మూవీ కమిట్ అవ్వలేదు. ముందే ఒప్పేసుకున్న స్నేహం అంటే ఇదేరా, రామ్మ చిలకమ్మ కూడా ఫ్లాప్స్. తనలో ఒక డీసెంట్ యాక్టర్ ఉన్నాడని ఈ సినిమాలన్నీ ప్రూవ్ చేశాయి. కానీ కమర్షియల్గా విజయం మాత్రం దక్కలేదు. దాదాపు 2 సంవత్సరాల తరువాత నాగార్జున నిర్మాతగా స్వయంగా దగ్గరుండి మరీ పక్కా ప్లానింగ్తో చేసిన మూవీ సత్యం. ఈ సినిమా సూపర్ హిట్ అయి సుమంత్కు హీరోగా గుర్తింపు తెచ్చింది. అయితే స్టార్ హోదా మాత్రం రాలేదు. తర్వాత గౌరీ మూవీ యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తేగా, గోదావరి మూవీ క్లాస్లో తమ ఇమేజ్ని ఇంకాస్త పెంచింది. మళ్ళీ 2011లో గోల్కొండ హైస్కూల్ సినిమా దాకా హిట్ లేదు. చాలా తక్కువ సినిమాలు చేస్తూ కొత్త తరహా కథలు ట్రై చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాడు సుమంత్. దగ్గరగా దూరంగా, మళ్లీ రావాలాంటి మూవీస్ కమర్షియల్గా సక్సెస్ అయి నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా కపటధారి అనే విభిన్న చిత్రంతో మళ్లీ మన ముందుకొస్తున్నాడు సుమంత్. తన కెరీర్ని పరిశీలిస్తే తనలో ఒక మంచి నటుడున్నాడు, కొత్తదనం కోసం ప్రయత్నించే హీరో ఉన్నాడు అని అర్థమవుతోంది. అయితే స్టార్గా ఎందుకు ఎదగలేకపోయాడు? దానికి ముఖ్యంగా 4 కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్, మొదటి సినిమా ప్రభావం. ఒక స్టార్ ఫ్యామిలీ నుండి కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్లో అంచనాలు, ప్రేక్షకుల్లో ఆసక్తి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అందుకే మొదటి సినిమా అనేది స్టార్స్ కెరీర్లో చాలా కీలకమైనది. కానీ సుమంత్ విషయంలో ఈ ఫస్ట్ సినిమానే ప్రతికూలమైపోయింది. 1997 నుండి హీరో అవుదామని ట్రై చేస్తూ చాలామంది డైరెక్టర్స్తో సంప్రదింపులు జరిపారు. కె రాఘవేంద్రరావు, భీమినేని శ్రీనివాసరావు లాంటి డైరెక్టర్స్తో కూడా సిట్టింగ్స్ జరిగాయి. అయితే రామ్ గోపాల్ వర్మని సుమంత్ మొదటి సినిమా డైరెక్టర్గా ఎంచుకోవడం నాగార్జున చేసిన అతిపెద్ద తప్పు. వర్మ క్రియేటివ్ అండ్ టాలెంట్ డైరెక్టరే కానీ మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ కాదు. ఆయన కోసం మంచి కథలని, డైరెక్టర్స్ని పక్కన పెట్టి మరీ ప్రేమ కథ చిత్రం నిర్మించారు నాగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అయితే ప్రేమ కథ చిత్రంలో సుమంత్ లుక్స్ ఎవ్వరికీ నచ్చలేదు. మంచి హైట్ ఉన్న అందగాడు, డీసెంట్ యాక్టర్ అనే పేరు వచ్చింది. కానీ ఒక కమర్షియల్ హీరోకి కావలసిన లక్షణాలేవీ లేవు అని తేల్చేశారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టే ఆ సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. అలా తన మొదటి సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ మూటగట్టుకున్నాడు సుమంత్. అది తన తర్వాత సినిమాలపై కూడా ప్రభావం చూపించింది. తర్వాత బ్లాక్ బస్టర్ మూవీస్ రిజెక్ట్ చేయడం. 1997లో తను హీరో కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుండి 2003లో సత్యం సినిమా దాకా దాదాపు 20 సినిమాలు రిజెక్ట్ చేశాడు సుమంత్. వీటిలో కొన్ని నాగార్జున రిజెక్ట్ చేయగా, ఇంకొన్ని సరైన జడ్జిమెంట్ లేక సుమంత్ వదిలేశాడు. ఆ 20 సినిమాల లిస్టులో చాలా వరకు హిట్ మూవీసే ఉన్నాయని స్వయంగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వాటిలో ముఖ్యంగా 5 సినిమాలు వదిలేయటం ఇప్పుడు తనున్న పొజిషన్కు ముఖ్య కారణం. తొలి ప్రేమ మూవీతో సుమంత్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని సన్నాహాలు జరిగాయి. కానీ అది నాగ్ రిజెక్ట్ చేశాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ని ఎలా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందే. తర్వాత నువ్వే కావాలికి కూడా సుమంత్నే అడిగారు. తన నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అది తరువాత మహేష్కి,
అక్కడి నుండి తరుణ్కి వెళ్ళిపోయింది. ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. నెక్స్ట్ నువ్వొస్తావని మూవీ సుమంత్ దగ్గరికే వెళ్ళింది. తను వద్దనడంతో స్వయంగా నాగార్జునే ఇష్టపడి ఈ మూవీ చేశారు. అది అప్పటికి ఆల్ టైమ్ టాప్ 2 మూవీగా నిలిచింది. నెక్స్ట్ మనసంతా నువ్వే సినిమాకు మహేష్ని సుమంత్ని అడిగారు. ఇద్దరూ రిజెక్ట్ చేశారు. లవ్ స్టోరీస్లో క్లాసిక్గా నిలిచింది మనసంతా నువ్వే. నెక్స్ట్ ఇడియట్. పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం ముందు సుమంత్నే అప్రోచ్ అయ్యారు. బ్యాడ్ లక్ బ్యాక్ పాకెట్లో ఉంటే ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటాడు సుమంత్? అందుకే ఇది రిజెక్టెడ్. దాంతో తరుణ్, పవన్, మహేష్ల నుండి రవితేజకు షిఫ్ట్ అయి సెన్సేషనల్ హిట్ అయింది ఇడియట్. ఒకవేళ తను ఈ సినిమాలని చేసుంటే ఇప్పటికి సుమంత్ ఒక సూపర్ స్టార్ హోదాలో ఉండేవాడు. నెక్స్ట్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడం, స్టార్స్తో పోటీ పడలేకపోవడం. 2001 నుండి 2003 వరకు ఏ సినిమా ఒప్పుకోకుండా ఒక రకమైన డిప్రెషన్లో ఉండిపోయాడు సుమంత్. ఈ టైం గ్యాప్లోనే 15 సినిమాలు వదులుకున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ అంచనాలని నిజం చేయలేకపోయాననే బాధ, ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోతున్నానేమో అనే వేదన, తనెంత బాధపడ్డాడో, ఎంత ప్రెషర్ అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ డిప్రెషన్లో కొత్త డెసిషన్స్ తీసుకున్నాడు సుమంత్. వాటిలో ఒకటి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేయకూడదని, ఏదైనా కొత్తదనం ఉంటేనే చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా 1 అరా తప్ప మిగతా అన్ని కొత్త తరహా కథాంశాలతోనే మూవీస్ చేశాడు. ఎక్కడా స్టార్ స్టేటస్ కోసం పాకులాడలేదు. ఇంకో పక్క పవన్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, తరుణ్, ఉదయ్ కిరణ్లు స్టార్స్గా దూసుకుపోగా సుమంత్ మాత్రం బాగా వెనుకబడిపోయాడు. దాంతో పెద్ద హీరో అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ కూడా సుమంత్ని లైట్ తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాడ్ లక్. సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత సపోర్ట్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కాస్తైనా అదృష్టం లేకపోతే పైవన్నీ వృధా అయినట్టే. కేవలం అదృష్టం మీదే సినీ రంగంలో బతుకుబండి లాగుతున్న వారు కోకొల్లలు. అయితే సుమంత్కు మాత్రం ఈ అదృష్టం ఎప్పుడూ కలిసి రాలేదు. అన్ని రకాలుగా విధి తన కెరీర్తో ఆడుకుంది. తన రాత అంతే అనుకోవడమే. ఇలా ఒక టైంలో పవన్ కళ్యాణ్, మహేష్ల పక్కన హీరోగా, స్టార్గా జాయిన్ అవుతాడని పేపర్లో ఆర్టికల్స్ రాసే విధంగా కెరీర్ స్టార్ట్ చేసిన సుమంత్ ప్రస్తుతం ఒక సాధారణ హీరోగా మిగిలిపోయాడు.